పాకిస్తాన్లో దుకాణం బంద్ కాబోతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభ దిశగా ఉన్నటువంటి పాకిస్తాన్ స్మార్ట్ లాక్డౌన్ విధించింది. యుద్ధంతో మరింత పరిస్థితులు దిగజారాయి. ఇంధన కొరతతో పాకిస్తాన్ మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇంధన పొదుపు చర్యలు మొదలుపెట్టింది పాక్. స్మార్ట్ లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రోజు నుంచి రాత్రి 8 గంటలకే షాపింగ్ మాల్స్, 10 గంటలకే బేకరీలు, రెస్టారెంట్, ఫంక్షన్ హాల్స్ క్లోజ్. వివాహ వేడుకలపైన ఆంక్షలున్నాయి. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్, పిఓకే సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలు రాత్రి 8 గంటలకల్లా బంద్. సో ఇది పాకిస్తాన్ పరిస్థితి. హెర్మూజ్ జలసంధి మూసివేతతో ఇప్పటికే ఇంధన కొరత ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో తొలుత ఎక్కువగా ఎఫెక్ట్ అయిన దేశంగా పాకిస్తాన్ కనిపిస్తోంది. ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా తీవ్రమవుతున్న ఇంధన కొరతను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇంధనాన్ని ఆదా చేసేందుకు వ్యాపార సమయాలు, ప్రజా కార్యకలాపాలపై విస్తృతమైన ఆంక్షలు విధిస్తూ మంగళవారం దేశవ్యాప్త స్మార్ట్ లాక్డౌన్ ప్రకటించింది. ఇప్పటికే గత నెల క్రితమే పూర్తిగా ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు అలాగే పని దినాలు తగ్గిస్తూ, మరోవైపు స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వ వాహనాలను వారానికి 4 రోజులు మాత్రమే రోడ్లపై తిరిగేలా, అలాగే అక్కడి ప్రజాప్రతినిధుల జీతభత్యాలు కట్ చేస్తూ, దాంతోపాటు ఆ పోయిన రంజాన్ మాసమంతా కూడా ఇఫ్తార్ విధులను కూడా బంద్ చేసుకున్న పాకిస్తాన్ తాజాగా స్మార్ట్ లాక్డౌన్ దిశగా ప్రయాణించింది. ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయం కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. చమురు రవాణాకు కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను నిలిపేయాలన్న ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో ఈ సంక్షోభం తలెత్తింది. ఇది ఇంధన మార్కెట్లో ప్రకంపనలు సృష్టించడంతో పాటు దక్షిణాసియా అలాగే ఐరోపా దేశాలపై ప్రభావం చూపింది. భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు నష్ట తీవ్రతను తగ్గించడానికి వేగంగా చర్యలు తీసుకుంటుండగా పాకిస్తాన్ మాత్రం మరింత తీవ్రమైన కొరతలతో సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కసారి ఆ నోటిఫికేషన్ చూడొచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ మనం స్క్రీన్పై చూస్తున్నాం. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఇస్లామాబాద్, క్యాపిటల్ టెరిటరీ ఇస్లామాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ సారాంశం ఏంటంటే, ఇక స్మార్ట్ లాక్డౌన్ విధిస్తూ, అంటే కంప్లీట్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో 8 గంటలకే మొత్తం వ్యవస్థని బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కసారి నేను మీకు ఆ నోటిఫికేషన్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. దట్ ఆల్ ద షాప్స్, మార్కెట్స్ అండ్ షాపింగ్ మాల్స్ షెల్ బి క్లోజ్డ్ ఎట్ 8 PM త్రూఅవుట్ ద వీక్ ఇంక్లూడింగ్ Saturday and Sunday. However, the following sectors are exempted from this said restriction అంటూ ఫార్మసీస్, మెడికల్ స్టోర్స్ అంటే మెడికల్ షాపులు, అలాగే పెట్రోల్ పంప్స్, CNG స్టేషన్స్, దాంతోపాటు తందూర్స్, బేకరీస్ అండ్ మిల్క్ డైరీ షాప్స్, ఇవి మాత్రం వీటికి మినహాయించారు. ఇక ఈ 3 మాత్రమే మినహాయించారు. కేవలం అత్యవసర సేవలైనటువంటి మెడికల్ షాపులు, పెట్రోల్ బంకులు, అలాగే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి నిత్యావసరాలు మాత్రమే తెరిచి ఉంచాలని చెప్పారు 8 తర్వాత. ఇక ఆల్ హోటల్స్, రెస్టారెంట్స్ అండ్ ఫుడ్ అవుట్లెట్స్ షెల్ బి క్లోజ్డ్ అట్ 10 PM. రెస్టారెంట్లన్నీ కూడా 10 లోపు మూసుకోవాలి. అలాగే ఆల్ మ్యారేజ్ హాల్స్, బంకెట్స్ అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్ షెల్ బి క్లోజ్డ్ బై 10 PM. ఇంక్లూడ్ మ్యారేజ్ ఫంక్షన్స్ అట్ రెసిడెన్సెస్ అండ్ ఫామ్ హౌసెస్. ఇళ్లలో జరుపుకునే పెళ్లి వేడుకలు కూడా 10 గంటల లోపే పూర్తిగా క్లోజ్ చేసుకోవాలని చెప్తున్నారు. సో ఇది దిస్ ఆర్డర్ విల్ కమ్ ఇంటూ ఎఫెక్ట్ ఫ్రమ్ 7th April 26 అండ్ షెల్ రిమైన్ ఇన్ ఫోర్స్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా ఇది అమల్లోకి ఉంటుందంటూ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఇస్లామాబాద్ నుంచి వచ్చినటువంటి ఆదేశం. సో ఇది పరిస్థితి పాకిస్తాన్లో. పూర్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ లాక్డౌన్ విధించినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి పాకిస్తాన్ ప్రభుత్వం ఏ స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మిగతా దేశాలు, అంటే ఇప్పటికే ఇటు దక్షిణాసియాలోని కొన్ని దేశాలు, అలాగే మధ్య ఆసియాలోని దేశాలన్నీ కూడా ఈ ఇంధన కొరతను ఏ రకంగా ఎదుర్కోవాలో ప్రణాళికలు రచిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా
ఎంత వెనుకబడి ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించే తక్షణ మార్గాలపై దృష్టి సారిస్తూ ప్రాంతీయ నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ ఆంక్షలను ఆమోదించినట్టుగా తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం పంజాబ్ రాష్ట్రం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం, బలూచిస్తాన్ రాష్ట్రం, ఇస్లామాబాద్ ప్రాంతం, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతం, అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో సహా ప్రధాన ప్రాంతాల్లోని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలు రాత్రి 8 గంటలకల్లా మూసివేయాలి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఎంపిక చేసిన డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో పరిమిత సడలింపు ఉంటుంది. దీని ప్రకారం ఇవి రాత్రి 9 గంటల వరకు తెరిచే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం అటు వివాహాలు, రెస్టారెంట్లకు కూడా ఆంక్షలు వర్తిస్తాయని చెప్తున్నారు. రెస్టారెంట్లు, బేకరీలు, ఆహార దుకాణాలు మాత్రం రాత్రి 10 గంటలలోపు మూసివేయాలని ఆదేశించారు. ఇక ఈవెంట్లన్నీ కూడా మూసివేయాలి. అలాగే పెద్ద సమూహాలపై నియంత్రణను కఠినతరం చేస్తూ రాత్రి 10 తర్వాత ప్రైవేట్ ఇళ్లలో చేసుకునే వేడుకలను కూడా ప్రభుత్వం నిషేధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. అక్కడ ఓన్లీ మెడికల్ షాపులు, అంటే ఫార్మసీలు, వైద్య దుకాణాలు, వీటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. ఇక మరోవైపు గిల్గిత్ ముజఫరాబాద్లో 1 నెల పాటు ఉచితంగా ప్రజా రవాణాను ప్రభుత్వం ప్రకటించింది. దీని ఖర్చును అధికారులు భరిస్తారని చెప్తున్నారు. మరోవైపు ఈ అత్యవసర సమావేశానికి సంబంధించి పాకిస్తాన్ నేతలంతా కూడా సమావేశమై ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని నొక్కి చెప్పారు. ప్రపంచ చమురులో గణనీయమైన భాగం ప్రయాణించే హర్ముజ్ వద్ద ఏర్పడిన అంతరాయం ప్రపంచ ఇంధన సరఫరాలను కఠినతరం చేసి పాకిస్తాన్ వంటి బలహీన ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో ఇక ఈ స్మార్ట్ లాక్డౌన్ కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి ఇక్కడ పాకిస్తాన్ వంతవుతుంది. ఇదంతా పాకిస్తాన్లో ఒకవైపు అయితే పాకిస్తాన్ను తమ అప్పు చెల్లించమంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే యునైటెడ్ ఎమిరేట్స్ దేశాలకు, దుబాయ్ లాంటి దేశాలకు బాకీ ఉన్నటువంటి అప్పును చెల్లించమంటూ ఇప్పటికే వాళ్ళంతా కూడా ఒత్తిడి తెస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ అప్పు ఇప్పటికే 7 సార్లు వాయిదా వేసింది. ఇక 8వ ఖచ్చితంగా మీరు చెల్లించాల్సిందే తప్పదు అని పాకిస్తాన్ను యుఏఈ తమ అప్పును చెల్లించమంటే అడిగితే, అప్పు చెల్లించమన్న పాపానికి యుఏఈపై పాకిస్తాన్ సెనేటర్ ఒకడు వెటకారం ప్రదర్శించాడు, నోటి దురుసు ప్రదర్శించాడు. పాపం వాళ్ళు కష్టాల్లో ఉన్నట్టున్నది, అందుకే మమ్మల్ని అప్పు అడుగుతున్నారంటూ నోటి దూల ప్రదర్శించాడు, బలుపు మాటలు మాట్లాడుతున్నాడు. అప్పిచ్చి ఆదుకున్న దేశాన్ని వెటకారం చేస్తూ పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని చాటుకుంది. 7 ఏళ్లుగా అండగా నిలిచినటువంటి ఎమిరేట్స్ను తాజాగా తమ $3 బిలియన్ అప్పును చెల్లించమంటే పాకిస్తాన్ సెనేటర్ ముషాహిద్ హుసేన్ అనే ఓ పనికి మాలిన ప్రజాప్రతినిధి నోరు పారేసుకున్నారు. పాపం యుఏఈకి డబ్బులు అవసరం ఉన్నట్టున్నాయి, వాళ్ళే నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంటూ ఏకంగా కెమెరా ముందే ఓపెన్గా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా తామే చాలా ఏళ్ళుగా దేశానికి సహాయం చేస్తున్నట్లుగా నొక్కి చెప్పాడు. దీంతో పాకిస్తాన్ రాజకీయాల నాయకుల నోటి దురుసే వారి దేశ దౌత్య సంబంధాలను ఏ రకంగా నాశనం చేస్తుందనడానికి నిదర్శనంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకు కనబడుతోంది. సో భారత కరెన్సీ ప్రకారం సుమారు 27,000 కోట్లు దుబాయ్ దేశానికి ఇవ్వాల్సింది. ఆ అప్పును ఇప్పటివరకు 7 సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇక తిరిగి చెల్లించమంటే యుఏఈపై చేసినటువంటి వ్యంగ్యమైన వ్యాఖ్యలు. సో వాళ్ళే అప్పులో ఉన్నట్టున్నారు, మమ్మల్ని అడుగుతున్నారంటూ ఇక ఏమన్నాడంటే, బేచారా మజ్బూర్, పాపం నిస్సహాయంగా ఉన్నట్టున్నారు దుబాయ్ దేశము, అందుకే మా అప్పు చెల్లించమంటూ మమ్మల్ని పదే అడుగుతున్నారంటూ, ఇప్పటికే మేము పెద్దన్నగా వాళ్ళకు చాలా సహాయం చేశాం, యుఏఈకి ఎప్పుడు సహాయం చేశాం, ఆ దేశ నిర్మాణంలో మా హస్తం ఉంది అంటూ హెచ్చరిస్తూనే మరొక పిచ్చి ప్రేలాపనలు బారాడు. యుఏఈ భారత్ మధ్య పెరుగుతున్న సంబంధాలపై కూడా మండిపడుతూ 10 మిలియన్ జనాభా ఉన్నటువంటి యుఏఈలో దాదాపు 4.5 మిలియన్ల మంది భారతీయులు ఉన్నారని, మీరు జాగ్రత్తగా ఉండండి, భారత్తో స్నేహం చేస్తే మిమ్మల్ని అఖండ భారత్లో భాగం చేయకుండా చూసుకోండి అంటూ వివాదాస్పద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే ఓవైపు ఈ గురువు గింజ సామెతలాగా ప్రస్తుతం మనకు ఈ వ్యవహారం కనిపిస్తోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఓవైపు ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మరోవైపు ఆ దేశంలో
ఇటు స్మార్ట్ లాక్డౌన్ విధిస్తుంటే మరోవైపు పాకిస్తాన్ నేతలు మాట్లాడుతున్న మాటలు అప్పు తీర్చమన్న పాపానికి యుఏఈ దేశాన్ని ఏకంగా వాళ్ళే ఇబ్బందుల్లో ఉన్నారేమో, మమ్మల్ని అప్పు తీర్చమంటున్నారేమో అంటూ వెటకారం చేస్తూ అక్కడి సెనేటర్ మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఇది పాకిస్తాన్ పరిస్థితి. చూస్తున్నారుగా, అది నోటిఫికేషన్, స్మార్ట్ లాక్డౌన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం చూడొచ్చు. సో ఆ రకంగా అటు యుఏఈని దెప్పిపొడుచున్న మరోవైపు భారత్తో జాగ్రత్తగా ఉండాలంటూ ఆ దేశానికి ఉచిత సలహాలు ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ సెనేటర్. సో ఇది పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న ఆ దేశ నాయకుల నోటి దూలతో ఏ రకంగా దౌత్య సంబంధాలు పూర్తిగా నాశనం చేసుకుంటున్నారో ప్రపంచ దేశాలతో మనం ఈ వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్లోని నేతలు అత్యవసర సమావేశానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్లో ఆంక్షలకు సంబంధించి నేతలు సమావేశమైన దృశ్యాలవి. అత్యవసర సమావేశాన్ని అయితే నిర్వహించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ప్రధానంగా చాలా ఆంక్షలను అమలు చేస్తూ ఆ దేశం అయితే ఇక ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో పాకిస్తాన్కి అయితే ప్రస్తుతం గడ్డు కాలమే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక షట్టర్ క్లోజ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. పాకిస్తాన్లో పూర్తి స్థాయి లాక్డౌన్ విధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే సందేహాలు అయితే ప్రస్తుతం మనకు అర్థమవుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇక ఏకంగా ఇప్పుడు లాక్డౌన్ దిశగా పయనిస్తోంది. మరోవైపు ఇక పాకిస్తాన్కు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఎప్పుడు కోలుకుంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఎక్కడ వీలైతే అక్కడ, అటు గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా వంటి దేశాల్లో కూడా అప్పుల కోసం అరులు చాస్తూ దేహి అంటూ తిరుగుతున్న పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ దేశాన్ని ఎట్లా గట్టెక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే.